హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. ఏదైతే మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఢిల్లీలో, సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రాకి ఒక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ బడ్జెట్ ఆంధ్రాకి సరిపోతుందా? ఎందుకంటే రాజధాని కూడా మనకు లేదు ఆంధ్రాలో చూసుకుంటే. సో ఏదైతే రాజధాని కట్టడానికి ఇంకా ఏదైతే సూపర్ 6 అనే పథకాలు ఇచ్చారు వీటికి సమకూర్చడానికి అనే దానికి ఈ బడ్జెట్ అనేది సరిపోతుందా? ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి నిధుల వర్షం కురిపించింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇవాళ ఏంటి, ఒక అమరావతి నిర్మాణానికే 15,000 కోట్లు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన బడ్జెట్లతో పోలిస్తే 10 ఏళ్లకి ఇచ్చింది మొత్తం కన్నా ఈ ఒక్క సంవత్సరం ఇచ్చిందే ఎక్కువ. ఇప్పటికీ దేశంలో నీకు దగ్గర దగ్గర 14 మంది ప్రధానులు పనిచేశారు. దేశంలో దగ్గర దగ్గర 38 మంది కేంద్ర ఆర్థిక మంత్రులుగా పనిచేశారు. ఒక 74 బడ్జెట్లు పెట్టారు. ఎప్పుడూ లేనంత నిధులు ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లోనే వచ్చాయి. ఏది, ఒక అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడమే కాదు, అటు ఇండస్ట్రియల్ సెక్టార్కి కూడా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నోడ్ అభివృద్ధి చేస్తానంది కేంద్రం. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్ నోడ్ ఇవాళ కేంద్రం అభివృద్ధి చేస్తానంది. ఈ 2 నోడ్లు, కొప్పర్తి నోడు ఓర్వకల్ నోడు కనుక డెవలప్ అయితే నీకు త్రికోణంగా పరిశ్రమల స్థాపన, ట్రయాంగులర్, ఏది అటు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణకు కూడా ఇది ఉపయోగం. ఏది, ఓర్వకల్ అంటే అది హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంటుంది, మహా అంటే 150-200 కిలోమీటర్ల. దీంట్లో ఈ మొత్తం పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే నీకు ఉపాధి ఏర్పడుతుంది. యువత ఇవాళ నిరుద్యోగం ప్రబలింది. ఏది, జాతీయ సగటు అన్ఎంప్లాయ్మెంట్ 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత 30% ఉంది. పట్టభద్రుల్లో నిరుద్యోగిత 30% అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం కేంద్ర బడ్జెట్ వాళ్ళ బీజేపీ మీద విమర్శ ఏంటి, ప్రధాని మీద, నిర్మలా సీతారామన్ మీద అందరూ ఏమంటున్నారు, ఇదేదో బీహార్ బడ్జెట్ ఆంధ్ర బడ్జెట్ అంటున్నారు. ఆంధ్ర బీహార్లకి మొత్తం దోచిపెట్టారనే విమర్శ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఇచ్చింది విమర్శ కాదు, ఎందుకంటే ఇది అవసరం. అంతగా ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది. విభజనలో జరిగిన అన్యాయం 16,000 కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ను ముంచింది. రాజధాని లేకుండా ఏర్పడ్డ తొలి రాష్ట్రం. అలాంటిది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం విభజన నష్టం కన్నా 10 రెట్లు ఎక్కువ. ఎలా అంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఆయనకి 33 మంది ఎంపీలు ఉండి కూడా, ఏది అక్కడ లోక్సభలో 22 మంది, మరి రాజ్యసభలో 11 మంది, 33 మంది ఎంపీలతో జగన్ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి రాబట్టలేనిది. ఇవాళ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఇవాళ బీజేపీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం ఉండడంతో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో ఇప్పుడు కనపడింది. ఏది, అటు కేంద్రం ఇటు రాష్ట్రం, ఈ 2 కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం 21 మంది ఎంపీలతో లోక్సభలో ఇవాళ ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నది 21 మంది. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ 3.0 ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీలపైన ఆధారపడి ఉన్న పరిస్థితి, బీహార్ ఎంపీలపైన ఆధారపడి ఉన్న పరిస్థితి. కాబట్టే బీహార్కి 26,000 కోట్లతో ఆ రోడ్డు ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఇక్కడేమో అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడమే కాకుండా ఇంకా ఎంతైనా ఇస్తామన్నారు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం ఇస్తామన్నారు. అంటే సత్వర పూర్తి, స్పీడ్గా కంప్లీట్ చేస్తాం. సంపూర్ణ సహకారం అంటే ఫుల్లీ కోఆపరేషన్ అనమాట. మొత్తం నిధులే మేము ఇస్తామన్న దీంట్లో ఏం జరిగింది,
5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మొదటి 13 నెలలు పోలవరం పనులు ఆపేశాడు. పోలవరం పనులు 13 నెలలు ఆపేయడంతో నీకు రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్లో 800 కోట్లు నేను ఆదా చేశాను అన్నాడు, కానీ దానివల్ల 30,000 కోట్ల నష్టం జరిగింది. 13 నెలలు పనులు ఆపేసేసరికి ఏం జరిగింది? నెక్స్ట్ ఇయర్లో ఫ్లడ్స్ వచ్చి పడ్డాయి. జగన్ చేసిన తప్పు. చంద్రబాబు చేసిన పనులను గనక కంటిన్యూ చేసేసి ఉంటే, అదే స్పీడ్తో గనక పనులు గనక సత్వరం పూర్తయి ఉన్నట్లయితే వాళ్ళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేది కాదు. డయాఫ్రమ్ వాల్ కట్టినందుకు ఒక 500 కోట్లు, ఇవాళ మళ్ళా మరమ్మతులకు ఒక 500 కోట్లు, అంటే 1000 కోట్లు నష్టం అక్కడే జరిగింది అన్నమాట. ఇప్పుడు మళ్ళా కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని చెప్పి కేంద్ర జలశక్తి వాళ్ళు చెప్పారు. అంతర్జాతీయ నిపుణులు కూడా వచ్చి పరిశీలించారు. పోలవరంకి జరిగిన డ్యామేజ్ అంతా ఏంటి, ఏది జరిగినా ఈ మొత్తం మేమే భరిస్తామని కేంద్రం ముందుకు వచ్చిన దీంట్లో ఇది ఒక శుభ పరిణామం. మొన్న కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం నీకు నిధుల వర్షం కురిసినట్టుగా చూడాలి. ఇవాళ కేంద్ర సహకారం లేకపోతే ఆంధ్రప్రదేశ్ బతికే పరిస్థితి లేదు. చావు బతుకుల మధ్య కొట్టుకుంటారు. చావు బతుకుల మధ్య కొట్టుకునే ఆంధ్రప్రదేశ్కి ఇది ఆక్సిజన్. ఐసీయూలో ఉన్న పేషెంట్కి గనక ఆక్సిజన్ పెడితే మరి అతను స్పీడీ రికవరీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బడ్జెట్, ఇది కూడా అందరూ అభినందించాలి, దీన్ని ఆహ్వానించాలన్నమాట. ఇది అవసరం. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల కన్నా కూడా దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, ఆ రాష్ట్రాలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా మంచిగా ఉన్న దీంట్లో 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన దీంట్లో ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పులు అంటే నీకు ప్రతి ఒక్క తలపైన నీకు అప్పు 1,40,000 అంట. అవన్నీ మేం చేసిన అప్పులు కాదు. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం రాకముందే టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అప్పులు జరిగాయని జగన్ గారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన అసలు అప్పులు ఏం తేలేదా? అప్పులు లేకుండానే 2,40,000 కోట్లు వాళ్ళింటో సొమ్మేశాడా? ఇప్పుడు 2,40,000 కోట్లు మీకు 130 సార్లు బటన్ నొక్కి మీ ఖాతాల్లో వేసానన్న డబ్బు ఎక్కడిది? అప్పే కదా. తెచ్చిన అప్పు తెచ్చినట్టుగా పంచిపెట్టాడు. తెచ్చిన అప్పు తెచ్చినట్టుగా పంచిపెట్టాడు. ఈరోజు కూడా చంద్రబాబు శ్వేతపత్రం ఇచ్చిందంటో అదే చెప్పాడు. నా 5 ఏళ్ళు తెచ్చిన అప్పులో 60%తో ఆస్తుల కల్పన జరిగింది. ఏది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో తెచ్చిన అప్పులో 60% ప్రాజెక్టుల నిర్మాణం పైన, పేదల ఇళ్ల పైన, రోడ్ల పైన, ఆస్తుల కల్పన మీద చేశాము. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులో 20% పెట్టాడంట. దేనిపైన? ఆస్తుల కల్పన పైన. 40% పప్పు బఠానీలాగా పంచిపెట్టిన దీంట్లో ఆ బ్యాలెన్స్ కోల్పోయాడు. అతను ఏమనుకున్నాడు? వెల్ఫేర్ ఒకటే ఓట్లేసి పెడుతుంది అనుకున్నాడు. డెవలప్మెంట్ని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు పోలవరం ఇలా అయిపోయింది. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు దెబ్బతిందన్నమాట. తను ఇచ్చిన నవరత్నాల్లో 4వ రత్నం జలయజ్ఞం. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఎన్నికల్లో ఓట్లు ఎంచుకునేటప్పుడు 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు. కానీ చంద్రబాబు 5 ఏళ్లలో ప్రాజెక్టుల మీద 60,000 కోట్లు ఖర్చు పెడితే ఇతను 5 ఏళ్లలో ప్రాజెక్టుల మీద 20,000 కోట్లే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అమ్మాయి అదే కదా అంటోంది, మనం కాదు, నువ్వు కాదు, నేను కాదు, జనం కాదు, జగన్ నిలదీస్తోంది ఆయన సొంత చెల్లి షర్మిల అంటోంది. ఏమని? 52 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానన్నావు, నాన్న ప్రియమైనటువంటి అంశం జలయజ్ఞం, ఆ జలయజ్ఞాన్ని ముంచేశావు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శలు చేస్తోంది షర్మిల. ఇలాంటి పరిస్థితుల్లో అటు కుటుంబ విమర్శలు, ఇటు పార్టీలో విమర్శలు, జనం విమర్శలు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ డిఫెన్స్లో పడిపోవటానికి కారణం ఆ బ్యాలెన్స్ కోల్పోయాడు. ఏది? ఆయన చెప్పినటువంటి చేయలేదు, ఆయన ఏది జనం కోరుకున్నది ఇవ్వలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది, యువతలో అశాంతి పెరిగింది. ఏం చేశారు? యువత అంతా తిరగబడ్డారు. ఇవాళ 151 సీట్లున్న జగన్
11 సీట్లకు వచ్చాడంటే ఎంత ప్రజలకు దూరం అయ్యాడు. జనం కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ ఈ 5 ఏళ్లలో జనానికి ఎందుకు దూరం అయ్యి పరదాల్లో, హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్లలో ఆయన వెళ్తున్నాడంటే వలలు కట్టడం, చెట్లు నరికేయడం, ట్రాఫిక్ ఆపేయడం, ఫలితం 151 నుంచి 11కు పతనం. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ని గత ప్రభుత్వంలో వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదని ఆరోపిస్తున్నారు కదా. సో ఈ ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకొని నిలిచిపోయిన ప్రాజెక్టులు కావచ్చు, రాజధాని కావచ్చు, సద్వినియోగంగా దీన్ని కట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? 50 రోజుల్లోనే మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. 2 సార్లు ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు. మోడీని, అక్కడ ఉన్న 10 మంది మంత్రుల్ని కలిశాడు. హర్దీప్ సింగ్ పూరిని కలిశాడు. పీయూష్ గోయల్ని కలిశాడు. ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చిన 5వ రోజు ఇక్కడికి బీపీసీఎల్ వాళ్ళు వచ్చారు. మచిలీపట్నంలో ఇవాళ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ పెట్టడానికి ఇవాళ అక్కడ కృష్ణకుమార్ సిఇఓ ఆ ప్రాంతంలో వాళ్ళ బృందం పర్యటించి, వల్లభనేని బాలశౌరి ఎంపీ, బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ వస్తే 70,000 కోట్ల పెట్టుబడి, 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 70,000 మందికి పరోక్ష ఉపాధి. విన్ఫెస్ట్ అనే ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు, 3,000 కోట్ల పెట్టుబడి. ఇట్లా 50 రోజుల్లోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావడానికి మరి ఆయన లాబింగ్ ఎలా సక్సెస్ అయిందో మనం చూసాం. అదే కాదు, ఇవాళ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం అతను వచ్చి కలిశాడు ఎవరిని, చంద్రబాబుని, మొన్న 3 days బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మనం గెలిపించింది, మనల్ని ఎంపీలు ఇంతమందిని పంపింది రాష్ట్రం కోసం, ప్రజల కోసం. నువ్వేం కంపెనీలు రాబట్టావు, నువ్వు ఎంత ఉపాధి కల్పించావు. ఇది సంపద అంటే. ఏది సంపద సృష్టి అంటే మ్యాజిక్ చేయటం కాదు, డబ్బులు నోట్లు ముద్రేయడం కాదు. ఒక కంపెనీ ఇక్కడికి వస్తే ఆ కంపెనీ వల్ల ఏం జరుగుద్ది, ఇక్కడ ఉన్న అందరికీ ఉపాధి ఏర్పడుతుంది. ఆ ఉపాధి పొందిన వాళ్ళంతా ఇక్కడ కొనుగోళ్లు పెరుగుతాయి, ట్యాక్సులు కడతారు. ఇప్పుడు ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయి. ఇది ఒక సైకిల్. ఏంటి, ఒక సంపద చక్రం అంటారు. మనకు ఉపాధి ఏర్పడుతుంది, మనకు వచ్చే జీతంతో ఇక్కడ వస్తువులు కొంటాం, కొన్న వస్తువుల్లో పన్ను రాబడి పెరుగుతుంది, ఆ పన్ను రాబడి ద్వారా సంక్షేమం ప్రజలకు అందుతుంది. ఈ సంపద చక్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు 5 ఏళ్లలో. ఏంటి, ఆయన డెవలప్మెంట్ వదిలేసి కేవలం సంక్షేమం 130 బటన్లు మీ ఖాతాల్లో వేసా అంటే ఏంటి, జనం వెరీ నెక్స్ట్ క్వశ్చన్, నీ సొమ్ము పెట్టావా? 130 బటన్లు నొక్కా, మీ దాంట్లో వేసా అనేసరికి ఏమవుతుంది, నీది కాదు కదా ఇచ్చింది, ఎందుకు ఇతను ఎందుకు దాని గురించి చెప్పుకుంటున్నాడు అనే ఒక వ్యతిరేకత. ఫలితమే ఇవాళ ఆయన ఓటమి. ఓకే సార్, థ్యాంక్ యూ.